ఈయన మాట్లాడుతున్నాడు, నా మాట వినకపోతే నీకు జరిగే సంఘటన ఇలా ఉంటుంది అని క్లారిటీ చెప్పేసినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ఇక్కడ మనం ఉంటాం. ఏమంటున్నాడు ఈయన? 7 పాత్రల్ని దేవుని కోపంతో నిండున్నాయి, వాటిని భూమి మీద కుమ్మరించండి లేదా పోయండి. ఎక్కడ పోయమన్నాడు? అవి పోస్తే ఏం జరుగుతుంది? అది పోస్తే మనుషులకి ఏమన్నా హాని కలుగుతుందా లేదా? ఇది మనం గమనించాలి. ఈయన ఏమంటున్నాడంటే, ఆ ఏడుగురితో చెప్పగా వింటిని అంటున్నాడు. అంటే 7 దూతలతో చెప్పినప్పుడు యోహాను గారు రాస్తూ వింటున్నాడంట. మరి ఏమంటున్నాడు చూడండి, 2వ వచనం.